నువ్వు ఇంకా ఆమెని నమ్ముతున్నావు అంటే నీకు చేతులెత్తి దండం పెట్టి సెల్యూట్ చేయాలి. నాకు బ్రదర్ మెసేజ్ చేశాడు. వాళ్ళది 6 ఇయర్స్ రిలేషన్‌షిప్ అంట. ఆ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు చాలా బాగానే ఉండేటోళ్ళంట. కానీ కొన్ని రోజుల క్రితం వాళ్ళకి అబ్బాయికి జాబ్‌లో ఏదో గొడవయ్యి ఇంటికెళ్ళిపోయాడంట. ఇంటికెళ్తా నేను డ్రోన్ వర్క్ చేసుకుంటా అని చెప్పిందంట. సరే వెళ్ళు అని చెప్పి చెప్పిందంట. 1 ఇయర్ దాకా బాగానే ఉన్నారంట. కానీ ఈ 1 ఇయర్‌లో చాలా గొడవలు రైజ్ అయ్యాయంట. సరే ఒకసారి వెళ్లి కలుద్దాం తనని అని చెప్పి డైరెక్ట్‌గా వెళ్లి తన దగ్గరికెళ్ళేసరికి తన ఫోన్‌లో వాళ్ళ బావతో చాట్ చేసిందంట. హాయ్ బావ, ఏం చేస్తున్నావు? తిన్నావా బావ? ఎక్కడున్నావు బావ? అని ప్రతి సెకండ్ ఇక్కడ ఏం జరుగుతుందో వాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉందంట. ఎక్కడికెళ్తుంది, ఏం చేస్తుంది, అది ఇది అనుకుంటా. అడిగాడంట, ఏంటి ఎందుకు చాట్ చేస్తున్నావు అంటే, ఏం లేదు ఫ్రెండ్స్ లాగే చేసా, అంతకు మించి ఏం లేదని చెప్పిందంట. సరే అని చెప్పి అసలు కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్ళిపోయిండంట. అరే పక్కన ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. నేను వెళ్ళిపోయాక ఎందుకు ఇట్లా చేస్తుంది అర్థం కావట్లేదు. తన ఆఫీస్‌లో ఒక అమ్మాయి నెంబర్ తన దగ్గర ఉందంట. కాల్ చేసి ఏంటి ఆఫీస్‌కి సరిగ్గా వస్తుందా? అసలు నాకేం రెస్పాన్స్ కావట్లేదు. ఏమన్నా తేడా ఏమైనా జరుగుతుందా అని అంటే, ఈ రోజైతే ఆఫీస్‌కి రాలేదు బ్రో. వాళ్ళ తమ్ముడికి బాలేదని చెప్పేసి వెళ్ళిపోయింది అని చెప్పానంట. కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంట. ఈవినింగ్ డ్యూటీ అయిపోయే టైంకి కాల్ చేసి ఏమన్నా పిచ్చా నాకు ఇన్ని సార్లు కాల్ చేస్తాను అది ఇది అంటే, ఆఫీస్‌కెళ్ళావంట? వెళ్ళా. ఏమన్నా ఎందుకు అట్లా అడుగుతున్నావు అని అన్నాడంట. నిన్న మీ తమ్ముడికి బాలేదని చెప్పేసి బయటికెళ్ళావంట కదా అంటే, ఏమైంది నా మీద స్పై చేస్తున్నావా అని అన్నాడు. నిజం చెప్పు ఏమైందంటే, మా ఫ్రెండ్ వచ్చాడు కలుద్దామని చెప్పిండు 10th క్లాస్ ఫ్రెండ్ అందుకే వెళ్ళా. అంటే నాకెందుకు చెప్పలేదంటే, తిడతావు కదా నువ్వు తిడతావని భయంతో చెప్పలేదని చెప్పిందంట. ఇదంతా కాదని చెప్పి తనని తిరుపతి గుడికి తీసుకెళ్ళాడంట. ప్రామిస్ చేపించుకున్నాడంట. నిజంగా నన్ను మోసం చేయట్లేదు కదా అది ఇది అని చెప్పి. ఆమెం నేను నీతోనే ఉంటా, నేను తప్ప ఎవరితో ఉండట్లేదు అని చెప్పి ప్రామిస్ చేసేసిందంట. అప్పటిదాకా బాగానే ఉంది. అన్నీ ఓకే నమ్మిండంటే ఇదంతా చేసినంట. మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు తన బిహేవియర్‌లో చేంజెస్ వస్తున్నాయంట. అన్ని విషయాలలో బాగానే ఉంటది. కానీ పెళ్లి చేసుకుందాం ఇంకెన్ని రోజులు ఇట్లనే ఉంటామని పెళ్లి టాపిక్ ఎత్తేసకల భయపడుతుందంట. ఊకే అడగొద్దు అని చెప్తే ఊకే అదే ఎందుకు అడుగుతావు? ఊకే పెళ్లి టాపిక్ ఎందుకు తీస్తావు అని చెప్పి సీరియస్ అవుతుందంట. నేను పక్కన ఉన్నంత సేపు నాతో బాగానే ఉంటది. నువ్వు నాకొద్దు అని చెప్పి నేను సీరియస్ అయ్యి విడిపోదామంటే మాత్రం ఏడుస్తూ బతిమలాడుతది. నాకు నువ్వు తప్ప ఎవ్వరు లేరని చెప్పి. సరే అని చెప్పి ఆ నమ్మకంతో నేను రిటర్న్ అయితే దాని నెక్స్ట్ డే నుంచే తన దగ్గర చేంజ్ కనిపిస్తా ఉంటది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు బ్రో అని చెప్పి అడుగుతుంది. జస్ట్ పక్కనున్నంత సేపే లవ్ చేసిందంటే జస్ట్ నీకు టైం ఇస్తుంది అంతే. నువ్వు ఉన్నంత వరకే నీకు సరే వీడు నా దగ్గర వెయిటింగ్ పీరియడ్‌లో ఉంచుదాం వీడిని అని చెప్పి అంత ఉంచుతుంది అంతే. అంతకు మించి తప్ప నీతో పూర్తిగా లవ్‌లో లేదు. సరే లవ్‌లో ఉన్నదైతే పెళ్లి మీద అయితే ఒక క్లారిటీ ఉండాలి కదా! అప్పుడో ఇప్పుడో లేకపోతే మా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరో ఏదో ఒకటి చెప్పి నువ్వు ఉండాలి కదా! అట్లా కాకుండా నీకు స్టక్ చేసి నేను అక్కడే ఉంచుతుంది. కానీ అక్కడ చేయాల్సిన ఎంజాయ్ మాత్రం బాగానే చేస్తుంది. నువ్వు ఒకటే నువ్వు తీసుకున్న డెసిషన్ అయితే కరెక్టే. ఆమెను వదిలేయడమే కరెక్ట్. బాధపడితే కొన్ని రోజులు బాధపడతావు. తర్వాత లైఫ్‌లో మూవ్ ఆన్ అవుతావు. కాదు అని చెప్పి తన కోసం వెయిట్ చేస్తే తను ఇట్లా వేరే వాళ్ళతో ఉన్నదని నీకు తెలిస్తే, లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోకుండా వేరే వాడిని చేసుకుంటే మోసపోయానని చెప్పి లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. విడిపోతే కోపంలోనే విడిపోయి ఒక క్లారిటీ తెచ్చుకొని అంటే అని చెప్పి ఉండు. ఇన్కేస్ అమ్మాయి కనుక నీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తే అమ్మాయి నీతో ఉన్నట్టు, లేదు రావట్లేదు అంటే మాత్రం వదిలేసుకోవడం బెటర్. వదిలేసి మంచి పని చేసినప్పుడు అయితే. అంతేగాని లైఫ్లో ఒక అమ్మాయి కోసం నీ లైఫ్ అక్కడే స్టాప్ చేయకు.